పహల్గామ్ సంఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశ పర్యాటకులను 26 మందిని కాల్చి చంపారు. ఇందులో 26 ఏళ్ల నావిక అధికారి కూడా ఉన్నారు. ఈ అధికారిని చంపేటప్పుడు తన భార్య కూడా అక్కడే ఉంది. నన్ను కూడా చంపేయమని ఆ ఉగ్రవాదితో చెప్పగా, లేదు నీ భర్తను మాత్రమే చంపేస్తాను, నిన్ను చంపను, వెళ్ళి మీ మోడీ గారికి చెప్పండి అని చెప్పడం జరిగింది. ఆ నవవధువు మోడీ గారికి చెప్పడం జరిగింది. భారతదేశంలో హిందూ మతంలో భర్త చనిపోతే నుదుటి మీద బొట్టు తొలగించమంటారు. అంటే సింధూరం అన్నమాట. దీనికి అంత ప్రాధాన్యత ఉంది మన దేశంలో. అందుకే ప్రతిచర్యగా మే 7వ తేదీన మన దేశంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఎల్విసిలో ఉన్న 5 స్థావరాలు, పాకిస్తాన్లో ఉన్న 4 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసింది. ఈ మిషన్లో రాఫెల్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. రాత్రి 1:05 ప్రారంభమయ్యి 1:30 ముగించేశారు మన వాళ్ళు. మొత్తం 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అంచనా.